రాజు అలాగే మణికంఠ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హూ రియల్లీ పార్టిసిపేటెడ్. వండర్ఫుల్ వీడియో కూడా మన కూడా ప్రదర్శించిన మణికంఠ కూడా వందన. సో అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా చక్కగా తోడ్పడ్డారు. ప్రత్యేకంగా సాయం గారు కూడా ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకంగా అక్కడ మార్తమ్మ వంటల్లో ఎంతో సాయం చేసింది, జాన్. సో వి జస్ట్ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం అవ్వదు. సో మనందరూ కూడా లేచి నిలబడి దేవుని వాక్యం చదువుకుందాం. కనుక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 17వ వచనం నుంచి చివరి వచనం వరకు మార్చి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చదవగలిగిన వాళ్ళందరూ గట్టిగా చదవండి. ఇంకా వారు సిగ్గులేని వారై నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని దేవుని పోలికగా అదే ఇదే నవీన స్వభావమును మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడు తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడబోదు. అపవాదికి చోటు ఇక్కడి దొంగలు వాడు దొంగ ఇక మీద దొంగలింపగా అక్కడగా ఉన్న వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడేవాళ్ళని. దేవుని పరిశుద్ధాత్మను దొంగపరచుకుని విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. ఒకరు దాయగలిగి కరుణాహృదయులై క్రీస్తు క్షమించను ఒకరినొకరు క్షమించుడి. దయచేసుకొచ్చాను. ప్రత్యేకంగా దేవుని బిడ్డలమైన మనం, రక్షించబడినటువంటి మనం ఎలా బ్రతకాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరూ రక్షించబడ్డారా? ఒకవేళ రక్షించబడకపోతే తప్పక రక్షించబడడం చాలా ఇంపార్టెంట్. నిన్న ప్రత్యేకంగా మేము చిన్న పిల్లలకి రక్షణ వర్తమానాన్ని అందించాం. సో ఈ ఫోకస్డ్ మోర్ అబౌట్ ద సాల్వేషన్. ఎందుకంటే చిన్నపిల్లలు వారు కూడా రక్షించబడడం చాలా ఇంపార్టెంట్. కనుక ప్రార్థన చేయండి. చిన్నపిల్లల్ని ఫోకస్ చేసినట్టు యవనస్తులను కూడా మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాం. రేపు ప్రత్యేకంగా మా ఏప్రిల్ నెలలో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ 1 వీక్ యవనస్తుల సదస్సు పెట్టాలనుకుంటున్నాం. కనుక ప్రార్థన చేయండి. 1 వీక్ యవనస్తులటువంటి సదస్సులో చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని వారికి అందించాలనుకుంటున్నాం. కనుక వారి డాక్ట్రిన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాం. సో 1 వీక్ కోర్స్కి మీరు దయచేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తప్పక అది రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపీస్ ఉంది. కనుక మొత్తం ఆ కోర్స్ ఫీ 1500 రూపీస్ ఉంది. అండ్ యూ గోన్ గెట్ అ సర్టిఫికేట్ ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ దట్ కోర్స్. కనుక 1 వీక్ కోర్స్కి యవనస్తుల పట్ల కూడా మేము శ్రద్ధ కలిగి ఆసక్తి చూపిస్తాం. అలాగే ప్రత్యేకంగా స్త్రీల సదస్సు గురించి ప్రార్థన చేయండి. పురుషుల సదస్సు గురించి ప్రార్థన చేయండి. ఫ్యామిలీ రిట్రీట్స్ గురించి ప్రార్థన చేయండి. అలాగే విడోస్ గురించి ప్రార్థన చేయండి. ఓల్డ్ ఏజ్ విడోస్ గురించి మీటింగ్, అలాగే ప్రత్యేకంగా HIV పేషెంట్స్కి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి గ్రోసరీస్ ఇచ్చి పంపించడానికి. కనుక ఈ కార్యక్రమాలు, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి తప్పక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా వెలటూరులో కూడా మేము ఆ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ప్రత్యేకంగా సెకండ్ ఫ్లోర్ అంతటినీ ప్రత్యేక కంప్యూటర్ సెటప్ అంతా చేసి కంప్యూటర్ గేమ్స్ కూడా వాళ్ళ కొరకు ఏర్పాటు చేసి అంత ఏసీ చేయాలని చూస్తున్నాం. దాని గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి ఈ చర్చికి కూడా మనం ప్రత్యేకంగా సోలార్ సిస్టమ్ని ఇన్సర్ట్ చేసాం. కొన్ని లక్షల రూపాయలు ఖరీదు పెట్టిన సోలార్ని పైన ఇన్స్టాల్ అయ్యింది. కనుక ఇంకా కనెక్షన్స్ అన్నీ ఇవ్వాలి. దాని గురించి కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మేము చెప్పిన స్టోరీ జక్కయ్య గురించి చెప్పాం. సో జక్కయ్య స్టోరీలో మత్తయి సువార్తలో, లూకా సువార్తలో 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఆ కథలో నుంచి ప్రత్యేకంగా జక్కయ్యకి ముందు యేసయ్యని చూడాలనే ఇంట్రెస్ట్ కలిగింది, ఆసక్తి కలిగింది. ఎందుకు అని అంటే మేబీ ఆయన లాంటి ట్యాక్స్ కలెక్టర్లు
మారడం బట్టి మత్తయి లాంటి ట్యాక్స్ కలెక్టర్ మారాడు, ఆయన ప్రభువుని వెంబడిస్తున్నాడు. ఇంకా చాలామంది సీమోను లాంటి పన్నులు వసూలు చేసే వ్యక్తి ఇంటికి ప్రభు పిలిచాడు, సొంకర ఇంటికి. కనుక ఈ రకంగా ప్రభు ఆ పాపులతో భోజనం చేయడం ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకంటే మనుషులు ఎవరు లైక్ చేసేవాళ్ళు కాదు. కనుక జక్కయ్యకి ఎందుకో చూడాలని ఆసక్తి కలిగి ఉంది. కనుక ఆయన ప్రభువుని చూడాలని అసలు రక్షించబడడానికి ముందు నీకు డిజైర్ ఉండాలి, మారడానికి నీకు కోరిక ఉండాలి. బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను వెతికితే నేను మీకు కనబడతాను. సార్, నన్ను వెతికి నేను పూర్ణ మనసుతో నన్ను గురించి విచారం చేసి మీరు నన్ను కనుగొంటారు. మీరు నిజమైన మంచి మనసుతో ప్రభువుని వెతికితే తప్పక ప్రభు మీకు దొరుకుతుంది. ఇది మనం గమనించినట్లయితే రక్షణ కార్యం నీలో జరగాలంటే అది నువ్వు చేసిన పని కాదు, దేవుడి కృపను బట్టి. అందుకని దేవుడు మొదట నిన్ను పిలిచాడు, నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఆయన్ని పిలవాల, ప్రభువే నిన్ను పిలిచాడు. చూడండి, జక్కే దగ్గరికి ప్రభు వచ్చి జక్కే చూడాలని ఆసక్తి కలిగి చెట్టు ఎక్కాడు. ఎందుకు? పొట్టోడైనందువలన, జనులు గుంపు కూడి ఉండడం వల్ల ఆ దారిలో వస్తున్న యేసు ప్రభువుని చూడాలనే ఆసక్తి అతనికి ఉంది కనుక అతను ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కరెక్ట్గా చెట్టు దగ్గరికి ప్రభు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తానని. చూసారా, జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చినట్టు ఇవాళ మన దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, మన దగ్గరికి యేసయ్య వచ్చాడు. అది ఆయన కృప. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, సాల్వేషన్ అనేది ఇట్స్ క్రైస్ట్ ఇనిషియేటివ్. ఆయన ప్రారంభించింది, నన్ను మీరు ఏర్పరచుకోలేదు. కానీ కింద వచనం చూస్తే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నన్ను మీరు ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నన్ను మీరు పిలుచుకోలేదు, నేను మిమ్మల్ని పిలిచి. మొదట మీరు నన్ను ప్రేమించలే, నేనే మొదట మిమ్మల్ని ప్రేమించాను. అండ్ దాట్స్ కాల్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప. దేవుని కృపను బట్టి ఎంతమంది లోకంలో ఉంటుండగా నాశనానికి వెళ్ళిపోతున్న వారు ఉంటే, దేవుడి కృప నిన్ను వెతుకుతూ నీ దగ్గరికి వచ్చి. ఎరుకో పట్టణంలో చాలామంది ఉన్నారు, కానీ ఎరుకో పట్టణంలో వచ్చింది యేసు ప్రభు ఆ ఒక్క వ్యక్తి కోసం. ఎందుకు? ఆ ఒక్క వ్యక్తికి ఆసక్తి ఉంది మారాలి అని, తన జీవితాన్ని మార్చుకోవాలని. కనుక ఆయన్ని వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు, ఆయన్ని పిలిచాడు. ప్రభు ఆయన్ని ఆ దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. అయితే జక్కయ్య రెస్పాన్స్ మనం చూసినట్లయితే, మత్తయి లూకా సువార్త 19వ అధ్యాయం 6 నుంచి మనం చదువుకుంటే, ఆయన త్వరగా దిగమని చెప్పగానే జక్కయ్యని చూసి మనం గమనించేది, ఆయన త్వరగా దిగాడు, సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు. ఇవాళ నీ రెస్పాన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నా, ఇవాళ చాలామంది ప్రభు పిలుపుకి ఆ చెట్టుకాడే కూర్చుంటున్నారు, ఆ చెట్టు మీదే కూర్చుంటున్నారు, దగ్గర మాత్రం దిగట్లేదు. ప్రభు ఎంతసేపు ఉంటాడు? వెళ్ళిపోతాడు. జీసస్ విల్ పాస్ అవే. కనుక నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, మేబీ యూ విల్ నాట్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్ అగైన్. మీకు మళ్ళీ ఇంకొక అవకాశం దొరకకపోవచ్చు. ప్రభు నిన్ను పిలిచే టైంలో నువ్వు ఆయన్ని త్వరగా దిగు అనగానే గబగబా దిగాడు. ఇవాళ త్వరగా నువ్వు మారు మనసు పొందు, త్వరగా నీ జీవితాన్ని మార్చు. ప్రభు పిలుపు నీ మీద ఉంటే, నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తే, అది గుర్తుపెట్టుకో, నీకు మళ్ళీ అవకాశం దొరకకపోవచ్చు. నీ దేవుని పిలుపు సంతోషంతో ఆయన్ని చేర్చుకో, ఆయన ఇంట్లో పిలుచుకో. అందుకని బైబిల్ చెప్తుంది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నయెడల వారు నూతన సృష్టి, పాతని గతించిపోతుంది. ప్రభువులోకి వస్తే, ప్రభు దగ్గరికి వస్తే మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవితాలు చూడండి, జక్కయ్య ఎంతవరకు భయంకరమైన అన్యాయస్తుడు. జక్కయ్య రిచ్ మ్యాన్, ఇలాగే రిచ్ అయ్యాడు. జక్కయ్య పొట్టుడు, జక్కయ్య పనులు వసూలు చేసే వ్యక్తి. కానీ ఇంకొక విషయం మర్చిపోకండి, జనుల చేత జక్కయ్య పాపి అని పిలువబడ్డాడు. అది అతని పరిస్థితి. కానీ మీరు గమనించినట్లయితే ఆ జక్కయ్యలో ప్రభు ఇంటికి రాగానే భోంచేస్తున్న బల్ల దగ్గర లేచి నిలబడి, ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను. నేను ఆస్తిని అమ్మేసి నా పేదలకి, ఇక్కడ ఉన్న పేదలందరికీ ఇచ్చేస్తాను. ఏమిటి ఇంత మార్పు? విప్లవాత్మకమైన మార్పు ఒక వ్యక్తిలోకి ఎప్పుడు వస్తుందంటే, ప్రభు హృదయంలోకి వస్తుంది. నూతనమైన సృష్టి అంటే ఇక్కడ దేవుడు నిన్ను ప్యాచీ వర్క్ చేయడు. ప్యాచీ వర్క్ ఇప్పుడు దాని అర్థం, ఇప్పుడు ఒక టైర్ మార్చడానికి వెళ్ళాం అనుకో, నువ్వు ఆ టైర్కి మేకు గుచ్చుకుంది అనుకో, ఆ టైర్కి పంచర్ అయిందనుకో, మనం ఏం చేస్తాం? ఆ పంచర్ వేపిస్తాం. కానీ దేవుడు అన్నాడు, తీసి కొత్త టైర్ వేసేస్తాం.
అంటే అర్థం నూతన సృష్టి. నీ ప్యాచీ వర్క్ చేసి నిన్ను అతికించడం వల్ల నిన్ను మళ్ళా నూతనంగా మార్చేస్తాడు. న్యూ క్రియేషన్, ఇక అగైన్ రీక్రియేషన్, మళ్ళా నూతనంగా దేవుడు నిన్ను మార్చాడు. అది అందుకనే జక్కయ్య ఇక నుంచి పాపం చేయలే, ఇక నుంచి అన్యాయంగా బ్రతకల, ఇక నుంచి ఏ మనుషులైతే పాపి అని తిట్టారో అదే మనుషులు ఆయన పొగడ్డం ప్రారంభించారు. ఎందుకంటే డబ్బులు వచ్చేస్తున్నాయి, పేదలకు ఇచ్చేస్తున్నాడు, అన్యాయంగా తీసుకున్న వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటే 4000 ఇస్తున్నాడు కనుక దే ఆర్ సో హ్యాపీ, పీపుల్ ఆర్ హ్యాపీ. దేవుని బిడ్డలమైన మనం ఇవాళ అప్పుడు రక్షణ పొందేవని నువ్వు డిక్లేర్ చేయడం కాదు, దేవుడు డిక్లేర్ చేస్తాడు. మనం గమనించినట్లయితే 9వ వచనంలో మనం లూకాసు మనం చదివితే లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చూసారా, నౌ హి బికేమ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. ఎందుకు? అబ్రహాము అంటే పరలోక రాజ్యానికి అర్హుడైపోయాడు. ఇంకొకటి ఏమన్నా తెలుసా, ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది. అంటే రక్షించబడ్డామని నిర్ధారణ చేసేది దేవుడు. నేను రక్షించబడ్డానని నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. రక్షించబడిన వ్యక్తి నెక్స్ట్ స్టెప్ బాప్తిజం తీసుకుంటాడు ఇమ్మీడియట్లీ. అది రక్షణ. నువ్వు నిజంగా మారితే, నీ బ్రతుకు నిజంగా మారితే నువ్వు వేరుగా బ్రతుకు. యేసయ్య వచ్చింది కూడా నెక్స్ట్ వచనంలో మనం చదివితే నశించిన దానిని వేతకి రక్షించడానికి. నాశనం అయిపోతున్న వ్యక్తి ఎవరనుకున్నారు? జక్కయ్య. నాశనం అవుతున్న వ్యక్తి ఎవరనుకున్న నువ్వు. నిన్ను కోసం వెతుక్కుంటూ వచ్చాడు ఆయన, పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. నశించిన దాన్ని వేదకి నీకు రక్షణ ఇవ్వడానికి, రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒకటే, నిన్ను నన్ను రక్షించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఎందుకు వచ్చాడంటే నేను సమృద్ధిగా కలుగు చేయను. ఏంటది? గొర్రెలకు జీవము కలుగుటకై. ఇవాళ నేను వచ్చింది నీకు జీవాన్ని ఇవ్వడానికి. అది ఎలా ఇవ్వడానికి? సమృద్ధి జీవాన్ని. ఒకసారి అందుకే రక్షించబడిన వ్యక్తి ఇంకెన్నడూ మిమ్మల్ని ఎవరు నిన్ను అపహరింపరు. 10వ అధ్యాయంలో అదే 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకుంటే ఒకసారి రక్షించబడిన వ్యక్తి నేను నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి నువ్వు రక్షించబడితే నిన్నెవరు ఇంకా నాశనం చేయదు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అది కనుక ఒకసారి నువ్వు రక్షించబడితే నిన్నెవరూ ఇంకా అపహరింపలేరు. సో రక్షించబడిన వ్యక్తి ఇప్పుడు ఎలా బ్రతుకుతాడు? ఇందాక చదివిన వాక్యం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని. సో ఇక నుంచి మీరు రక్షించబడిన మనం, మారుమనసు పొందిన మనం ఇక అన్యజనుల్లా నడవకూడదు. అది అన్యజనుల్లో నువ్వు నడుస్తున్నావు అంటే అర్థం నువ్వు ఇంకా మారలేదని అర్థం, నువ్వు ఇంకా రక్షణ. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచిన పిలుపు. అదే అధ్యాయంలో 3వ వచనంలో మనం చదివితే 4వ అధ్యాయం 3వ వచనంలో అది రాసింది మనం గమనిస్తే 2వ వచనం కనుక గమనించినట్లయితే 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు పిలవబడిన పిలుపు నాకు తగినట్లుగా. అది దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడుస్తున్నారా? అది వేరే. మీరు పిలవబడిన పిలుపుకు, దాట్స్ కాల్ క్రిస్టియన్ అంటే కాల్డ్ అవుట్ పీపుల్. చర్చ్ అంటేనే పిలవబడిన వారు. దేవుడు నిన్ను పిలిచాడు, జక్కయ్యని దేవుడు పిలిచినట్టు దేవుడు నిన్ను పిలిచాడు. జక్కయ్య లోబడ్డాడు. అంటే ఒక క్రిస్టియన్ లైఫ్ ఎలాగ ఉంటుందనంటే ఆ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్. ఒక విశ్వాసి జీవితం ఎలాగుంటుందంటే దేవునికి లోబడతాడు, భక్తులకి లోబడతాడు, దేవుని వాక్యానికి లోబడతాడు. నువ్వు లోబడట్లేదు అనంటే నీలో గర్వం ఉంది, నువ్వు దేవుని బిడ్డవు కాదు. చెట్టు మీద నుంచి దిగమనంటే నేను దిగను అని అనొచ్చు ఆయన, దిగకుండా ఉండొచ్చు ఆయన, దిగుతానులే అని చెప్పి ఆలస్యం చేయొచ్చు, కానీ అది చేయలేదు. అది విధేయత. ఇక అక్కడి నుంచి అతని జీవితంలో విధేయతగా నడడం ప్రారంభిస్తాం. రక్షించబడినటువంటి మనం పిలవబడిన పిలుపునకు తగినట్లుగా. అది ఏంటి? ఎలా బ్రతకాలి? ఇప్పుడు మనం 17 వచ్చినాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకోనక. మరి అన్యజనులు ఎలా నడుస్తారు? 18 వచ్చిన వారైతే అంధకారమైన మనస్సు గలవారై. ఎలాంటి మనసు అంట? అంధకారమైన మనసు. తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత
దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. ఇవాళ ఎంతమంది ఇంకా చీకటి మనసు కలిగి నడుస్తున్నారు? అంధకారమైన మైండ్ సెట్. ఇవాళ మీరు చీకటి మనసు, చీకటి ఆలోచనలే మీలో ఉన్నాయి. అది మీ మైండ్ అన్యజనులకి చీకటి మైండ్, మీరు అలా ఉండకూడదు. అన్యజనులు కఠినమైన హృదయం కలిగిన మీరు అలా ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మన హృదయం మెత్తని హృదయంగా ఉండాలి, కఠినమైన హృదయంగా ఉండకూడదు. ఇవాళ ఇంకా మారు మనసు పొందకుండా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కఠినమైన మనసు కలిగినటువంటి వారు 4వ వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ రాసింది, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఇవాళ దేవుని వాక్యాలు ఎన్ని వింటున్నా, ఎన్ని మాటలు నీకు దేవుడు వాక్యం చెప్పునా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును అనగా దేవుడు అనుగ్రహించే ఆ ఐశ్వర్యం, అనుగ్రహం అనే ఐశ్వర్యం, సహనం, దేవుని సహనం, దేవుని దీర్ఘశాంతాన్ని మనం తృణీకరిస్తున్నాం. ఎందుకంటే 5వ వచనంలో అక్కడ రాసింది దేవుని వాక్యం, నీ కాఠిన్యం వల్ల. ఎందుకంటే నువ్వు కఠినుడుగా ఉన్నావు. ఇవాళ చాలామంది కఠినులుగానే ఉంటున్నారు. ఇంకా హృదయ కాఠిన్యం అని రాసింది, మార్పు పొందని హృదయమును అనుసరించి. ఇవాళ అన్ని వాక్యాలు విన్నా జనాలు మారట్ల, వాళ్ళ బ్రతుకులు మారట్ల, వాళ్ళ తలంపులు మారట్ల, వారి మాటలు మారట్ల, వారి ప్రవర్తన మారట్ల. దెర్ ఇస్ నో చేంజ్. దట్స్ అ ప్రాబ్లం. ఎ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ చేంజ్డ్ లైఫ్. ఎందుకు అనంటే వాళ్ళ హృదయం కఠినంతో ఉంది. దానివల్ల ఏమైందో తెలుసా, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు అనగా నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. ఎందుకో తెలుసా, ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఎవరిదా ఉగ్రత? దేవునిది. అరే దేవుడు అనుగ్రహ ఐశ్వర్యం అన్నావు, అవును. దేవుని సహనం అన్నారు, అవును. దేవుని యొక్క దీర్ఘశాంతం అన్నారు, ఏమైపోయింది? దేవుడు దీర్ఘశాంతుడు కానీ శాశ్వత శాంతుడు కాదు. ఒక రబ్బర్ బ్యాండ్ని బాగా ఎలాస్టిక్ లాగితే ఒక దగ్గర టప్ అంటది. దేవుడు కృప చూపిస్తున్నాడు కదా, దేవుడు దీర్ఘశాంతుడు కదా, కానీ ఒకరోజు ఆయన ఉగ్రత రోజు కూడా ఉంది, కోపం కూడా ఉంది. ఇవాళ నీకేం అవ్వట్లేదు, నువ్వు పాపం చేస్తున్నా, నువ్వు తప్పు చేస్తున్నా, దేవుడు నేనేం అనట్లేదని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒకరోజు దేవుని కోపం మండిపోయే రోజు రాబోతుంది. ఆయన ఉగ్రత దినం. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఒకరోజు రాబోతుంది దేవుని ఉగ్రత. ఆ దినం నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఎందుకు? నీ కాఠిన్యం. ఎన్ని వాక్యాలు వింటున్నా నీ బ్రతుకు మారట్ల, నీ పాపం మారట్ల, నీ వ్యసనాలు మానట్ల, నీ త్రాగుడు మానట్ల, నీ చొట్లు మానట్ల, నీ బీడీలు మానట్ల, నీ పాప జీవితం మానట్ల, నీ వ్యసనాలు, నీ వ్యభిచారం మానట్ల, నీ జారత్వం మానట్ల, నీ కామ వికారమైన కోరికలు మానట్ల, నీ అక్రమ సంబంధాలు మానట్ల. అందుకే మనం చూస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ మనం 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే, వారు సిగ్గులేని వారు. వాళ్ళు ఎంతమంది సిగ్గు లేకుండా బతుకుతున్నారండి? రక్షించబడిన వారు చిన్న విషయంలో కూడా సిగ్గుపడతారు. అమ్మో, ఈ మాట అంటే అలాగని ప్రవర్తిస్తారు. వాళ్ళకి సిగ్గే లేదు, సిగ్గిడిసేశారు. అది సిగ్గులేని వారు ఏం చేస్తారు? నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారు. అపవిత్రమైన పనులు చేస్తారు. ఆశ ఎక్కువ, అత్యాశతో జరిగిస్తారు. తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుని కామము కామ వికారమైన కోరికలతో రగిలిపోతారు. వాళ్ళకి భర్త ఉన్నాడు కానీ భర్తతో కాదు, అక్రమ సంబంధం ఇంకొక ఆయనతో. భార్య ఉన్నది కానీ ఇంకొక ఆవిడతో రగిలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, రక్షించబడిన వాళ్ళు కాదు. రక్షించబడిన వాళ్ళు అన్యజనుల వల్లే నడుచుకోరు. వారు మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించరు. వారి జీవితంలో అంధకారమైన మైండ్ సెట్ ఉన్నది, కూడా రెన్యూడ్ మైండ్. కనుక వారి జీవితంలో అపవిత్రత ఉండదు. వారు పరిశుద్ధంగా బ్రతుకుతారు. వారికి కూడా అపవిత్రమైన కోరికలు వస్తాయి తప్పక, కానీ అవి చంపేసుకుంటారు. వారి జీవితం పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ వారికి ఉన్నటువంటి ఆ పాపపు భీతిని చూడండి. పూర్వం వారి మధ్య జీవించిన మీరు వాటిని అనుసరించి ఎలా నడుచుకున్నారు? 6వ వచనం చదవండి, 5వ వచనం నుంచి చదివితే. ఇప్పుడైతే మీరు భూమి మీద ఉన్న అవయవం అనగా జారత్వం చూసారా, అపవిత్రత, కాముత్రత, దురాశ, విగ్రహం చంపేసేయాలి అన్ని. నెక్స్ట్ వచనంలో మీరు గమనించినట్లయితే వాటి వల్ల దేవుడి ఉగ్రత వస్తుంది. దేవుడి ఉగ్రత మీ మీదకి రావాలనుకుంటే ముందుకు వెనక్కి రండి. మళ్ళా 5వ వచనంలో భూమి మీద మీ అవయవం అనగా జారత్వం. ఎంతమంది ఇవాళ జారత్వం, కాముకత, విగ్రహారాధన, అభిచారం చూసే భయంకరమైనటువంటి కాముతత, కామ వికారం. ఒక సహోదరి చెప్తుంది, నేను పలానా ఆ స్టేషన్ దగ్గర ఒక ఆయనతో
నాతో పాపం చేయమని అడిగాను, ప్రార్థన చేసుకునే బిడ్డ, గుళ్ళో దేవుడితో మాట్లాడే బిడ్డ, బాప్తిసం తీసుకునే బిడ్డ రక్షించబడిన ఆమె అనుకుంటున్నావా? మారలేదు మాట. ఇంకా అలాంటి పాపము బైబిల్ చెప్తుంది అన్ని జనుల్లో కూడా ఉండదు అంటే. ఎంత భయంకరమైన పాపం. జాగ్రత్త గురించి చెప్తాడు పౌలు. ఇలాంటి భయంకరమైనటువంటి పాపపు పనులు రక్షించబడ్డామని చెప్తూ నువ్వు ఎలా చేస్తున్నావు? ఆ కామ వికారమైన కోరికలతో ఎందుకు రగిలిపోతున్నావు నువ్వు? నీ జీవితంలో అదే ఆలోచన, ఇంకంతమా అదే అదే ఆలోచన, అదే. అక్కడ పిల్లోడున్నా, అక్కడ పెద్దోడున్నా, నీ వయసు అంతా ముసలిదాని ముసలోడు అయిపోయినా సిగ్గులేదు. ఇంకెంతకాలం ఈ పాపం పనులు? దేవుని బిడ్డలైన మనం అలా నడుచుకోకూడదు. మరి ఎలా నడుచుకోవాలి? 20వ వచనం 21వ వచనంలో చూస్తే, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారే మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. దేవుని బిడ్డలైన మనం క్రీస్తుని నేర్చుకునేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు గురించి విన్న మీరు ఆయన యందు సత్యం ఉన్నదని ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు నిజంగా దేవుని ఉపదేశ మాటలు వింటే, నేర్చుకున్న వాక్యాలు మీ జీవితంలో మీరు ఎందుకు అలా నడవట్లేదు? మీరు నేర్చుకున్న వాక్యానుసారంగా మీరు అలా నడవకూడదు. క్రీస్తును నేర్చుకున్నవారు కాదు ఇలా బ్రతికితే. మీరు క్రీస్తుని నేర్చుకుంటూనే ఉండాలి. ఇంకా మీరు నేర్చుకుంటూ మనం పరిపూర్ణతలోకి రావాలి, పరిశుద్ధతలోకి రావాలి, మహిమ నుండి అధిక మహిమలోకి మారిపోవాలి. ఇది దేవుని బిడ్డలు ఒక క్రిస్టియన్ మెచ్యూరిటీలో మీరు ఆత్మీయంగా ఎదుగుదలంటే అది అర్థం. దేవుని బిడ్డలమైన మనం 22, 23, 24 వచనాలు చదివితే, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశ వల్ల చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, ఎంతమంది వదులుకున్నారు మీ ప్రాచీన స్వభావం, మీ పాత స్వభావాన్ని? మీ ప్రాచీన స్వభావం ఏంటది? చెడిపోయింది. ఆ చెడిపోయిన ప్రాచీన స్వభావం అది మోసకరమైనది, దురాశలతో నింపబడి. అంటే అర్థం చెడ్డ కోరికలు, చెడ్డ ఆశలు. ఒకవేళ నువ్వు ఇంకా అలాంటి కామవికారమైన కోరికలతో రగిలిపోతే, నీ భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకో, నీ భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకో. ఒక అక్రమ సంబంధం కలిగి ఉండడం కన్నా ఓ భర్తతో ఓ భార్యతో కలిసి జీవించు. నేను చేసుకోవద్దు అనలేదు కదా, కానీ ఎలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవేనా? అందుకని దేవుని కోపం, దేవుని ఉగ్రత నీ మీదకి బయలుపరచబడుతూ ఉన్నది. ఒకరోజు నీ కుటుంబానికి కూడా నువ్వు వేరైపోతావు. కుటుంబం వ్యభిచారం చేసిన స్త్రీని ఎందుకు రాళ్లతో కొట్టమని చెప్పాడు అక్కడ? అంటే అంత నీ బిడ్డలు రాళ్ళేసి కొడతారు, నీ కుటుంబం ఉమ్మేస్తారు, నీ మీద అసహించుకుంటారు. దేవుని బిడ్డలు కొంతమంది ఉన్నారు, భర్త చచ్చిపోయినా సరే పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లల కొరకు పవిత్రంగా బ్రతికే తల్లులు ఉన్నారు, బిడ్డల కొరకు పవిత్రంగా బ్రతికే తండ్రులు ఉన్నారు. వారి జీవితాన్ని, వారి కోరికల్ని ఆపుకొని, చంపుకొని ఆ బిడ్డల కొరకు. ఇవాళ కొంతమంది పిల్లలు ఉన్నా ఇంకా చెత్త పనులు, పాపం పనులు. మీరు క్రైస్తవులేనా? దేవుని బిడ్డలేనా? దురాశని విడిచిపెట్టేసారా? మరి ఎలా ఉండాలి మీరు? నీతి, యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అది క్రొత్త స్వభావం, న్యూ లైఫ్. మరి మనలో న్యూ లైఫ్ ఉందా? అదే కొలసీలకు రాసిన పత్రికలో మనం చదివితే 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ రాసిన మనం చూసారా, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకడి. ఎలా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా విడిచిపెట్టి, నెక్స్ట్ వచనంలో మీరు పరిచయించి జ్ఞానము కలిగి నిమిత్తం దాన్ని సృష్టించబడిన పోలిక చెప్పున నూతన పరచబడిన నవీన స్వభావం. ఎంతమందిలో క్రొత్త స్వభావం మీలో వచ్చింది? అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 24:24 మనం చూస్తాం. నీతి, యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం, క్రొత్త స్వభావం మీలోకి వచ్చేసిందా? అది న్యూ లైఫ్. జైల్లో ఉన్నోడికి జైల్లో డ్రెస్ ఇస్తారు, కానీ జైల్లో నుంచి విడుదలైనప్పుడు ఆ డ్రెస్ తీసేసి బయటికి రావాలి. ఒకవేళ అదే డ్రెస్తో వస్తే సివిలియన్స్ బయట ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏమంటే ఎవడో జైల్లో నుంచి పారిపోయినట్టు ఉన్నాడండి. వాడు నిజంగా పారిపోలేదు, విడుదలయ్యారు, కానీ ఆ జైలు డ్రెస్ వదిలేయలేదు. వాళ్ళు ఇంకా పాపంలో ఉన్నట్టు. రక్షించబడిన మనం పాపాన్ని వదిలేసుకోవాలా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. వారి హ్యాబిట్స్ ఎలాగుంటాయి, వారి నడవడి ఎలాగుంటుంది అక్కడ రాసింది. ఒకరికొకరు అవయవములై ఉన్నారు కనుక 23వ వచనం 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు అబద్ధం ఆడుట మాని
ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలి. అది దేవుని బిడ్డలు సత్యం మాట్లాడతారు, అబద్ధాన్ని మాట్లాడరు, తప్పును ఒప్పుకుంటారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమని చెప్తుంది? దేవుని వాక్యం చెప్తున్న మాట కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. అక్కడ రాసిన 3:9 ఒకరితో నమ్మడు అబద్ధం ఆడకండి. అబద్ధం ఆడొద్దంటే మనం అబద్ధాలు ఆడతాం. చిన్నదానికి పెద్దదానికి, మీటింగ్కి ఎందుకు రాలేదంటే అబద్ధం, చర్చికి ఎందుకు రాలేదంటే అబద్ధం, ప్రతిదానికి అబద్ధం. రక్షించబడిన బిడ్డలు మనం హ్యాబిట్స్ ఎలాగ ఉండాలి? క్రిస్టియన్ డైలీ హ్యాబిట్స్, సిన్ని రిజెక్ట్ చేసి, సిన్ఫుల్ హ్యాబిట్స్ని రిజెక్ట్ చేసి, అంటే మొదటి హ్యాబిట్ అబద్ధాలు ఆట. ట్రై టు స్పీక్ ట్రూత్, నాట్ లైస్. ఇంకా అక్కడ రాసిందే, కోపపడుడి కానీ పాపం చేయకండి. వాళ్ళు ఎందుకు కోపం? మీరు కోపం పడకండి. దేవుని బిడ్డలు కోపం పడకండి అంటే దాని అర్థం, ఒకవేళ ఎవరినైనా మీరు గద్దించిన ఆ కోపం సూర్యుడు హస్తమించే లోపల తగ్గిపోవాలి. 3వ దగ్గర రాసింది, ఇక మీదట దొంగలింపక అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టినట్టు వీలు కలుగు నిమిత్తం తమ చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. అంటే 3వది దొంగతనం చేయకూడదు, కష్టపడాలి. దొంగతనం చేయకుండా కష్టపడి రూపాయి తెచ్చుకున్న ఆ రూపాయితో తిను. దొంగతనం చేసుకుని 1,00,000 రూపాయలు తెచ్చుకుని దానివల్ల ఉపయోగం లేదు. కష్టపడిన దాంట్లో ఎవరికైనా సాయం చేయి. 4వది వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి. ఇది పాపపు హ్యాబిట్స్ని మానుకోవడం. మొదటి హ్యాబిట్ అబద్ధం ఆడడం, 2వ హ్యాబిట్ కోపపడడం, 3వ హ్యాబిట్ చెప్పండి త్వరగా, రాలేదా? ఇంకెన్నిసార్లు చెప్పాలా? వాక్యం చెప్తున్నప్పుడు యాక్టివ్గా ఉండాలి, నేర్చుకోవాలి. మీరు నిద్రపోతున్నారా? నాతో పాటు మీరు మాట్లాడాలి కదా. మొదటిదే అబద్ధం ఆడుట మానాల, 2 కోపపడడం ఆపాలి, 4 దొంగలించడం మానేయాలి, 4 బూతులు మాట్లాడడం మనం. అలా చెప్పండి. మొదటిదే అబద్ధం ఆడడం మానేయాలి, 2 కోపపడడం మానేయాలి, దొంగతనం చేయడం మానేయాలి, బూతులు మరి ఏం చేయాలా? అబద్ధం ఆడడం మానేసి ఏం చేయాలా? సత్యం మాట్లాడాలి. కోపపడడం మానేసి ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడా? కోపపడుడి కానీ మీ ప్రేమ ఎంతవరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే లోపల మీ కోపం ఏమైపోవాలి? చల్లారిపోవాలి. లేకపోతే మీకు అపవాదికి చోటు ఇచ్చిన వారు అవుతారు. 4 దొంగలించకుండా ఏం చేయాలి? కష్టపడాలి. 4వది చెడ్డ మాటలు మాట్లాడకుండా ప్రోత్సహించే మాటలు, ఎంకరేజింగ్ వర్డ్ మాట్లాడు, ప్రోత్సహించే మాట. ఇది పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే ఇలా బ్రతకాలి. దీంతో పాటు ఇంకెలా బ్రతకాలి? అది రాసింది, దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకండి? దుఃఖపరచుకుడి. ఎంతమంది పరిశుద్ధాత్మను ఏడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ అంటే అర్థం తెలుసా? రక్షించబడిన ప్రతి వ్యక్తిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు. అంటే అర్థం యేసయ్య నీలో ఉన్నాడు. యేసయ్యని ఏడిపించకండి, పరిశుద్ధాత్మని ఏడిపించకండి, దేవుణ్ణి ఏడిపించకండి. అదే అర్థం. నెవర్. ఏడిపిస్తున్నారా మీరు? ఎందుకు ఏడిపిస్తున్నారు? ఆయన మాట వినకపోతే, ఆయన చెప్పినట్టు నడవదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మ చెప్పినట్టు నడవాలి. ఒకవేళ మీరు ఆత్మ చెప్పినట్టు నడవట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏడిపిస్తున్నారు, అప్పుడు మీరు బాధ పెడతారు. మీరు ఆత్మ చెప్పినట్టు నడవకపోతే శరీర కార్యాలు చేస్తారు. ఇవాళ చాలామంది శరీర కార్యాలు ఎందుకు చేస్తున్నారు? ఆత్మ చెప్పినట్టు నడిపించబడట్లేదు. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 63:10 మనం గమనించినట్లయితే, అది గమనించారు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి, ఆయనకి వారికి విరోధైపోతాడు. దేవుడు మీకు విరోధైపోతాడంట. దేవుడు మీకు ఎనిమిది తానే వారితో యుద్ధం, దేవుడు మీతో యుద్ధం చేస్తాడంట. దేవుడు యుద్ధం చేస్తే తట్టుకోగలరా? ఐగుప్తి సైన్యమే తట్టుకోలేదు, దేవుడు యుద్ధం చేస్తే. మీరు తట్టుకోగలరా? దేవునికి దుఃఖం కలిగించకండి, బాధపడి. వాళ్ళు చాలామంది దేవుడిని ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు, దేవుని ఆత్మను చల్లార్చేస్తున్నారు, ఆర్పేస్తున్నారు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో ఆత్మను ఏం చేయకూడదు? మనం ఆర్పకండి, ఆత్మను ఆర్పకండి, ఆత్మను ఏడిపించకండి. ఇవాళ ఎంతమంది ఏడిసైని ఏడిపిస్తున్నారు? ఎందుకు ఏడిపిస్తున్నారు? ఆయన మాట వినకపోతే. బైబిల్ చెప్తుంది 31, 32 వచనాల్లో, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన
దుష్టత్వమును మీరు విసర్జించి, ఏమేమి విడిచిపెట్టాలో పెద్ద లిస్ట్ ఉంది. రక్షించబడిన మనం ఇవన్నీ విడిచిపెట్టాలి. ద్వేషం ఉండకూడదు, ప్రేమ ఉండాలి, కోపము క్రోధం ఉండకూడదు, మనలో పగలు ద్వేషాలు ఉండకూడదు, మన జీవితంలో అల్లరి ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, దోషణ మాటలు మాట్లాడకూడదు, బూతులు మాటలు, సమస్తమైన దుష్టత్వం, దుష్టుడిగా ప్రవర్తించకూడదు. మరి ఎలా జీవించాలి? 33 ఒకరికొకరు దయ కలిగి, కరుణ కలిగి, కరుణాహృదయులే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేయాలా? ఇవాళ దేవుని బిడ్డలైన మనం దయ కలిగిన వారంగా ఉన్నామా? కరుణ కలిగిన వారు. యేసయ్య పేరేంటి తెలుసా? దయామయుడు. యేసయ్య పేరేంటి తెలుసా? కరుణామయుడు. ఎందుకంటే కరుణ చూపించాడు. ఇవాళ నీ పేరు దయామయుడు అనగలుగుతున్నారా? ఇవాళ యేసుప్రభు గారు నేను మీరు ఒక్కరికొకరు దయ కలిగి ఉండి, మీలో దయామయుడుగా ఉన్నారా? మీరు కరుణామయుడిగా ఉన్నారా? ఒకరికొకరు క్షమించుకునేవారిగా అలా జీవిస్తాను ఆయన తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాలు పంపలు పొందండి. లేచి నిలబడండి. మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి, సరి చేసుకోండి. సయా నన్ను క్షమించేసయా, నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను ప్రభు. ఇక నుంచి నీ మాట వింటాను ప్రభు. యేసు తన అప్పటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైనా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని ప్రభు చెప్పారు. ప్రభు యేసు మీ కొరకు ఆయన